ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అంటే మొత్తం కూడా 17 సెగ్మెంట్ అంటే 17 కూడా ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. గతంలో కొన్ని ఒప్పందాల వల్ల మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ రిజైన్ చేసిన సందర్భంలో ఇప్పుడు గద్దల మల్లయ్య గారిని ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా పార్టీ అంతా సమిష్టిగా ఏ విభేదాలు లేకోకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని దీనికి మరి అభినందనలు తెలియజేయడానికి చేసినటువంటి మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అవినాష్ గారు కూడా వచ్చారు. మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా లోకేష్ రెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ రామరెడ్డి గారు, అందరూ కూడా మా నియోజకవర్గంలో వివిధ ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పుట్టాలలో మనం కలుసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టీని పటిష్టంగా ఉంచాలని మాకు మా ఆధ్వర్యంలోనే 4 మండల ప్రజా పరిషత్తులు, 4 జెడ్పీటీసీలు ఉన్నాయి. మున్సిపాలిటీని వాళ్ళు దొంగచాటుగా వాళ్ళే చెప్పారు, రేషన్ మాఫియా డబ్బులతోటి కౌన్సిలర్లు కొన్నాం అని చెప్పి బాహాటంగా శాసనసభ్యుడే చెప్పినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్నింటినీ కూడా ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా కానీ అన్నింటినీ అధిగమించి ఏకగ్రీవంగా వైఎస్ఆర్ పార్టీ బలమైందని నిరూపించడానికి ఇక్కడ విసనపేట కంచుకోవడానికి నిరూపించడానికి ఇదొక సాక్షిపోతుంది. అదేవిధంగా ఈరోజు ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయట్లేదు. వాళ్ళు మాటలన్నీ కూడా నీటి మూటలా మిగిలిపోయాయి. మొత్తం కూడా ప్రజానీకానికి మొత్తం కూడా ఎలక్షన్ల ముందు అట్రాక్షన్ కోసం వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ డ్రైవ్ చేయడం కోసం అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఒక్కొక్కరికి నెల నెల 1,500 మీ అకౌంట్లో పడతా ఉంటాయి. డైరెక్ట్గా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. నిరుద్యోగ యువకులకు మొత్తానికి కూడా 3,000 రూపాయలని చెప్పి మళ్ళీ లెక్కలు కట్టి ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి బాండ్ల రూపంలో మీ ఇంట్లో ఇదిగో 1,75,000 రూపాయలు మీకు వస్తున్నాయి, ఈ సంవత్సరంలో 2 లక్షలు వస్తున్నాయని చెప్పి లెక్కలు పెట్టించారు. ఇవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. వీళ్ళంతా కూడా ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఒక రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 40,000 కోట్లు అప్పు చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా బడ్జెటేతర అప్పులు మొత్తం 2,66,000 కోట్లకు చేరింది. అంతకుముందు గగ్గోలు పెట్టేశారు, లేనిపోని అపనిందలేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. 14 లక్షల రూపాయలు 14,00,000 కోట్లు అప్పు చేశాడని చెప్పి 14 లక్షల కోట్లు కట్టిక అబద్ధం అన్నమాట. వాస్తవానికి మొన్న అసెంబ్లీలో కూడా ఆర్థిక శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, 3 లక్షల చిల్లర కోట్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అయింది. అయినా అప్పుడు జరిగింది ఏంటి? 2 సంవత్సరాలు కరోనాలో పాలన కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనాలో కూడా డీబీటీ ద్వారా ప్రజలందుకు ఆదుకొని డైరెక్ట్గా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటికి పంపించి వాళ్ళకి వైద్యం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్, వాళ్ళకి కావాల్సిన ఆహారం, పౌష్టికాహారంతో సహా అందించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. 3 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీ గోబెల్స్ ప్రచారంతో, మీ యొక్క అసత్య ప్రచారంతో, మీ అబద్ధపు బూటకు మేనిఫెస్టోతోటి వంచి మోసం చేశారు.
పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానన్నాడు, నేను గార్డుగా ఉంటానన్నాడు. మరి ఇప్పుడు ఆయన మరి ఆ రోజేమో చేగువేరాని టీషర్ట్ల మీద వేపించి యూత్ మొత్తాన్ని ఓ పెద్ద విప్లవకారులాగా పొదులు పెట్టి ఈరోజు సనాతన అనుకుంటా మరి లుంగి కట్టుకొని మామూలుగా ఏ మెట్లు ఉడుతున్నటువంటి సందర్భం చూస్తాం. ప్రశ్నించేది లేదు. ఈ మేనిఫెస్టో కామన్ మేనిఫెస్టోని ఆయన చాలామంది యూత్ ఆ సినిమా మోదులో కావచ్చు, లేకుంటే వేరే వేరే సామాజిక అంశాలు కావచ్చు, రకరకాలుగా పవన్ కళ్యాణ్ని నమ్మి యూత్ మొత్తం కూడా ఓట్లు వేసినట్టు సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు మాట్లాడట్లేదు. నో వాయిస్. ప్రశ్నిస్తానన్న గొంతు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది చాలా మరి ప్రాధాన్యత కలిగినట్టు అంశం. ప్రశ్నించాలి. మీరు ఇచ్చిన హామీలు మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా సోషల్ మీడియా కూడా మా వాళ్ళ కార్యకర్తలను మొత్తం కూడా గొంతులు నొక్కుతా ఉన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వం ఈ విధంగా చేయట్లేదని అంటే కక్షపూరిత విధానాలతో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే కక్షపూరిత విధానాలు మానుకోండి. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వీటన్నిటిని కూడా ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు. భావ ప్రకటన స్వేచ్ఛ అవసరం దేశంలో, ప్రజాస్వామ్యంలో. మీరు చేస్తున్న తప్పును ఎత్తి చూపిస్తే మీరు కేసులు బనాయించి, తప్పుడు కేసులు బనాయించి చేస్తూ ఉన్నారు. ఏమండి, కుటీర పరిశ్రమగా పెట్టి ఈ యొక్క స్పిరిట్ని తీసుకొచ్చి లిక్కర్ షాపుల్లో అమ్ముతున్నారు అని జోగి రమేష్ మా పక్కన శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు ఆ గోడౌన్ మీద దాడి చేసి అవి మొత్తం కూడా బట్టబయలు చేస్తే ఆయన మీదనే ఉల్టాగా ఈరోజు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ మన చిత్తూరు జిల్లాలో ఆ విలేజ్ ఎక్కడైతే అక్కడ పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ దానికి అక్కడ కూడా తీసుకెళ్ళి పెట్టారు. ములకల చెరువు అనే ఊరు తీసుకెళ్ళి అక్కడ కూడా కేసులు పెట్టారు. ఎంత కక్షపూరిత విధానాలు వీళ్ళు అవలంబిస్తున్నారు. మీ తప్పులు ఎత్తి చూపించే విధంగా చేస్తారా? అందుకని ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఈరోజు విసనపేట ఏ విధంగా ఐకమత్యంతో మొత్తం కూడా ఏకగ్రీవంగా చేసుకున్నాము. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసి ముందుకు కొనసాగాలని చెప్పి పార్టీ శ్రేణులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున పార్టీ ఆదేశాల మేరకు పిల్లి